ఆ లష్కరే తోయిబాకి ఏమైంది? ఒక పక్క సైఫుల్లా మృతి, మరో పక్క లష్కరే సహ వ్యవస్థాపకుడు అమీర్ హాంజా లాహోర్లో ఆసుపత్రి పాలు. లష్కరే టార్గెట్గా మన వాళ్ళు ఏదైనా ఆపరేషన్ ఎలీటీ స్టార్ట్ చేశారా? లష్కరే మెయిన్ చీఫ్ హఫీజ్ సయీద్ ఎక్కడా? ఆయన కొడుకు తల్హా తల కొట్టేశారా? లేక ఇంకా బతికే ఉన్నాడా? ఉంటే ఎక్కడ? అది పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్ మట్లీ పట్టణం. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ సన్నిహితుడు రౌజల్లా నిజామానీ ఖలీద్ ఎలియాస్ అబూ సైఫుల్లా ఖలీద్ ఇంటి నుంచి బయటకొచ్చాడు. ఈ సమయంలో గుర్తు తెలియని దుండగులు ఖలీద్ తల, ఛాతీలో కాల్చి చంపారు. దీంతో అక్కడికక్కడే చనిపోయాడు ఖలీద్. ఖలీద్ ని కాల్చి చంపిందెవరు? ఇది స్థానికుల పనా లేక ఏదైనా సీక్రెట్ ఆపరేషనా? అర్థం కాలేదెవరికి. ఈ ఘటన జరిగిన 3 రోజుల తరువాత లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హంజా లాహోర్లో ఆసుపత్రి పాలయ్యాడు. హంజా ఇంట్లో ఉండగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడని తెలుస్తోంది. తుపాకీ కాల్పుల వల్లే హంజా గాయాల పాలయ్యాడని చెప్తున్నారు కొందరు. దర్యాప్తులో అలాంటిదేదీ లేదని తేలింది. ఇంతకీ ఎవరి అమీర్ హంజా అని చూస్తే లష్కరే తోయిబాకి మొత్తం 17 మంది వ్యవస్థాపక సభ్యులుంటే వారిలో ఒకడు హంజా. అమీర్ హంజా లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ అబ్దుల్ రెహమాన్ మక్కీలకు అత్యంత సన్నిహితుడు. అమీర్ హంజా ఐక్యరాజ్య సమితి గుర్తించిన టాప్ మోస్ట్ టెర్రరిస్టుల్లో ఒకడు కావటంతో అతడిపై అంతర్జాతీయ ఆంక్షలు అమలవుతున్నాయి. అమెరికా ట్రెజరీ ప్రకారం లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ ఆదేశాల మేరకు హంజా ఇతర ఉగ్రవాద సంస్థలతోనూ సత్సంబంధాలు కొనసాగించేవాడు. 2010 నాటికి హంజా హఫీజ్ సయీద్ నేతృత్వంలోని ఎల్ఈటీ విశ్వవిద్యాలయ ట్రస్టులో అధికారిగా, సభ్యుడిగా పలు పదవుల్లో పనిచేశాడు. 2010లో హంజా ఎల్ఈటీ కోసం ఒక ప్రచారం రూపొందించాడు. నిర్బంధించబడిన తమ గ్రూప్ సభ్యులు విడుదల కోసం చర్చలు జరిపిన ముగ్గురిలో ఒకడు. లష్కరే నాయకుల ప్రధాన ఆస్తి ఉద్రిక్తమైన ఉగ్రవాద ప్రసంగాలు చేయటం. టాప్ మోస్ట్ హఫీజ్ సయీద్ నుంచి కొడుకు తల్హా వరకు అందరూ ఉద్విగ్న భరితమైన ఉగ్రవాద ప్రసంగాలు చేయటంలో ఆరితేరిన వారి. అలాంటి ఉగ్ర ప్రసంగీకుల్లో హంజా కూడా ఒకడు. ఈయన ఇటు ప్రసంగాలే కాదు, అటు పుస్తకాలు కూడా రాశాడు. 2002లో హంజా హాఫిలా దావత్ ఔర్ షాహదత్ అనే పుస్తకం రాశాడు. మత మార్పిడి, బలిదానం ప్రాముఖ్యత ఏంటో ఈ పుస్తకం ద్వారా వివరించాడు హంజా. హంజా ఇప్పటి వరకు లష్కరే తోయిబా కోసం ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడ్డాడంటే నిధుల సేకరణ, నియామకం, ఉగ్రవాదుల విడుదలపై చర్చల వంటి అంశాలు అతి ముఖ్యమైనవి. ఒక రకంగా చెప్పాలంటే లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ కి రైట్ హ్యాండ్ గా పనిచేశాడు హంజా. 2018లో ఎల్ఈటీ సంబంధిత సంస్థ జమాత్ ఉద్దవా, ఫలాయే ఇన్సానియత్ ఫౌండేషన్లపై పాకిస్తాన్ అణచివేత చర్యలు చేపట్టింది. దీంతో తాను లష్కరే నుంచి దూరమయ్యాడు. అంతేకాదు జమ్మూ కశ్మీర్ వంటి ప్రాంతాల్లో లష్కరే ఉగ్ర ఎజెండా కొనసాగించడానికి జైషే మంకాఫా అనే కొత్త ఉగ్ర గ్రూప్ ను ఏర్పాటు చేశాడు. ఈ గ్రూప్ పాకిస్తాన్లో స్వేచ్ఛగా పనిచేస్తోందని, హంజా ఎల్ఈటీ అగ్ర ఉగ్ర నాయకత్వంతో ఇంకా సంబంధాలు కొనసాగిస్తున్నాడని భావిస్తున్నారు. అలాంటి మోస్ట్ వాంటెడ్ ఎల్ఈటీ టెర్రరిస్టుల్లో ఒకడైన హంజా ప్రస్తుతం ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. కాల్పుల కారణంగా హంజా గాయాల పాలైనట్టు కొందరు చెప్తున్నా అలాంటిదేదీ లేదన్న రిపోర్ట్స్ అందుతున్నాయి. కానీ ఇందులో నిజమెంత అని తేలాల్సి ఉంది. పాకిస్తాన్ దర్యాప్తు సంస్థలు, అది కూడా ఉగ్రవాదుల విషయంలో అన్ని నిజాలు చెప్తాయని అస్సలు ఊహించలేం. ఇప్పటికే లష్కరేతో పాటు పాకిస్తాన్ ప్రభుత్వం సైతం సైఫుల్లా ఖలీద్ ని ఎవరు చంపారో అర్థం కాక బుర్రబద్దలు కొట్టుకుంటున్నాయి. ఈ దాడుల వెనుక భారత భద్రతా దళాల ప్రమేయం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ కాల్చి చంపిన దుండగులెవరో కనుగొనే దిశగా విచారణ చేస్తున్నారు. సైఫుల్లా ఖలీద్ 2006లో నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ పై జరిగిన దాడిలో ప్రధాన సూత్రధారి. 2005లో బెంగుళూరు ఐఐఎస్సీపై జరిగిన ఉగ్ర దాడిలో ఖలీద్ కూడా ఉన్నాడు. ఈ దాడిలో ఐఐటి ప్రొఫెసర్ మునీష్ చంద్రపూరి మృతి చెందగా మరో 4 గాయపడ్డారు. ఇక 2008లో ఉత్తరప్రదేశ్ రాంపూర్లోని సిఆర్పీఎఫ్ శిబిరంపై జరిగిన ఘోరమైన దాడికి నాయకత్వం వహించాడు ఖలీద్. దీని ఫలితంగా మరో 8 మంది చనిపోయారు. ఇక 2000 సంవత్సరం నుంచి ఖలీద్ లష్కరే నేపాల్ మాడ్యూల్ కి నాయకత్వం
నాయకత్వం వహించాడు. కార్యకర్తల నియామకం, లాజిస్టిక్స్ వంటి కార్యకలాపాలకు పాల్పడేవాడు. ఈ మాడ్యూల్ ని భారత దర్యాప్తు సంస్థలు గుర్తించిన తరువాత అతడు తిరిగి పాకిస్తాన్ చెక్కేశాడు. జమ్మూ కశ్మీర్ లష్కరే కమాండర్ యూసుఫ్ ముజమ్మిల్, ఇక్బాల్ షష్మి, యూసుఫ్ తైబీ వంటి అనేక మంది కీలక ఉగ్రవాదులతో కలిసి పనిచేశాడు. ఇటీవల లష్కరే జమాత్ ఉద్దవా నాయకత్వ ఆదేశాల మేరకు సింధ్ ప్రావిన్సులలో మరీ ముఖ్యంగా బాదిన్, హైదరాబాద్ జిల్లాల నియామకాలు, నిధుల సేకరణ వంటి విషయాలతో నెట్వర్క్ పునరుద్ధరణ పనులు నిర్వహిస్తున్నాడు ఖలీద్. ఇప్పుడు లష్కరేని పట్టి పీడిస్తోన్న సమస్య ఏంటంటే తమకు ఎంతో కీలకమైన ఈ ఇద్దరు నేతలను టార్గెట్ చేసిందెవరు, తాము అత్యంత కీలకమైన బాధ్యతలు అప్పగించిన ఖలీద్ ని ష్యూర్ షాట్ కొట్టిందెవరు, వీరు ఏ గ్రూప్లకు చెందినవారయ్యుంటారన్న కోణంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది లష్కరే నాయకత్వం. మొన్నటి ఆపరేషన్ సింధూర్లో భాగంగా ముజాఫరాబాద్ దాడుల్లో హఫీజ్ సయ్యద్ కొడుకు తలహా సయ్యద్, అతడి 5 కమాండర్లు హతమయ్యారన్న వార్తలు వినిపించాయి. పెహల్గాం దాడి తర్వాత హఫీజ్ సయ్యద్ పంజాబ్ ప్రావిన్స్ లో తలదాచుకున్నాడని అన్నారు. ఒక దశలో హఫీజ్ సైతం హతమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు. మరో 2-3 లష్కరే కీలక ఉగ్రవాదులు సైతం గత ఆపరేషన్ సింధూర్లో హతమయ్యారు. లష్కరే కేంద్రంగా ఇన్నేసి సంచలన వార్తలు వినిపిస్తున్నాయంటే భారత్ స్పెషల్ ఆపరేషన్ ఏదైనా నడిపిస్తోందా? ఈ అంశంపై అమెరికన్ CIA ప్రతినిధులు ఏమంటున్నారు? ఇందుకు సరిపోయే ఇతర ఆధారాలేంటి? India is using Taliban's network to assassinate Kashmiri militants in Pakistan. Are you serious? I swear to God. Yeah, I know this leaves so many questions. The Taliban networks, and then they're doing these assassinations. They're happening all over. Are the Taliban networks that good to take out senior Kashmiri people? Maybe they're not. So the interesting part is I don't know if they're all dead. Some of them, Pakistan could have heard India's coming to kill them and they might have them in a safe house. So there's 18 targeted, okay? India using Taliban network to assassinate Kashmiri militant in Pakistan. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది మరెవరో కాదు, ఏడాది క్రితం ఒక ఇంటర్వ్యూలో CIA మాజీ ఏజెంట్ సారా ఆడమ్స్. పాకిస్తాన్లో నక్కిన టెర్రరిస్టులను వరుసగా లేపేస్తోంది ఇండియాని. టాప్ టెర్రరిస్టులను లేపేయటానికి తాలిబాన్ నెట్వర్క్ ని ఇండియా వాడుకుంటోందంటూ ఈ మాజీ CIA ఏజెంట్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ద షాన్ రాన్ షోలో ఆమె గతంలో చేసిన కామెంట్లను ప్రస్తుత పరిణామాలకు లింక్ చేస్తూ కొందరు ఈ వీడియోను రీపోస్ట్ చేస్తున్నారు. CIA ఏజెంట్లు ఏడాది క్రితం చేసిన కామెంట్లకు ప్రస్తుత పరిణామాలకు లింక్ చేస్తూ మరికొన్ని కథనాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఇటీవల భారత్ ఆఫ్ఘాన్ సంబంధాలపై పాకిస్తాన్ DGISRP కొన్ని కీలకమైన కామెంట్లు చేశారు. అయితే ఉగ్రవాద పుట్టినిల్లైన పాకిస్తాన్ గడ్డపై నుంచి భారత్ పై చేసిన ఈ ఆరోపణలు ప్రపంచం పెద్దగా పట్టించుకోలేదు. సరిగ్గా అదే సమయంలో పాక్ DGISPR అహ్మద్ షరీఫ్ చౌదరి మరెవరూ కాదు, అణు ఉగ్రవాది సుల్తాన్ బషీరుద్దీన్ కొడుకు. దీంతో ఒక ఉగ్రవాది కొడుకు భారత్ లాంటి దేశంపైన ఉగ్ర ఆరోపణలు చేయటమేంటన్న కథనాలు భారీ ఎత్తున వెలువడ్డాయి. దీంతో ఈ వ్యవహారం అక్కడితో సద్దుమణిగింది. అయితే ఏప్రిల్ 22న జరిగిన పెహల్గాం దాడి తరువాత మోదీ ప్రభుత్వం ప్లాన్ చేసిన 6D ఫార్ములాలో భాగంగా ఆపరేషన్ సింధూర్ కి ముందు ఒక డీని అమలు చేసింది. ఆ డీ మరెవరూ కాదు, ఆఫ్ఘాన్ డోర్ తెరవటం. పాక్ POJKలో తిష్టవేసిన ఉగ్రవాద శిబిరాలను ఏరిపారేయటానికి సైన్యానికి ఒక పక్క పూర్తి స్వేచ్ఛనిస్తూనే మరోపక్క తాలిబాన్లతో చర్చలు చేసింది భారత్. ఖైబర్ పఖ్తూన్ఖ్వా విషయంలో తాలిబాన్ వర్సెస్ పాకిస్తాన్ ఆల్రెడీ ఒక గొడవ నడుస్తోంది. సరిగ్గా ఈ సమయంలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ టచ్లోకి వెళ్లటం కీలక మలుపుగా మారింది. భారత ప్రతినిధి బృందం తాలిబాన్ అగ్రనాయకత్వాన్ని కలిసింది. పాక్ ఇక్కడ తన అధికారులను యూరప్ తదితర దేశాలకు తరలించడం, ఉగ్రవాదులను బంకర్లలో దాచడం, పైకి తటస్థ దర్యాప్తు కోరుతూనే వైమానిక దళాన్ని సరిహద్దులకు మరలిస్తుండగా న్యూఢిల్లీ, కాబూల్ మధ్య చర్చలు జరిగాయి. తొలినాళ్లలో పాక్ ఆఫ్ఘాన్ మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి.
జరుగుతున్నాయి. తాలిబన్లు కాబూల్ని స్వాధీనం చేసుకోవడంతో సంబరాలు చేసుకోవటానికి పాక్ ఐఎస్ఐ చీఫ్ తన పటాలంతో సహా అక్కడికెళ్లిన పరిస్థితులున్నాయి. అయితే కొన్ని సరిహద్దు వివాదాలు, ఉగ్రవాద ఆరోపణలతో పాటు పాకిస్తాన్, ఆఫ్ఘాన్ శరణార్థులను సామూహికంగా బహిష్కరించడం కారణంగా గతేడాది కాలంగా ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఆఫ్ఘాన్ సందర్శించిన కొన్నాళ్లకి భారత్ తన దౌత్య పర్యటన చేసి ఆ దేశంతో చెలిమి చేసే యత్నం ప్రారంభించింది. పెహల్గాం దాడి తరహా ఉగ్రవాదంపై తాము జీరో టాలరెన్స్ పాలసీ మెయింటైన్ చేస్తున్నామని భారత్, G20, గల్ఫ్ సహా 25 దేశాల దౌత్యవేత్తలకు ముందుగానే వివరించింది. అందులో భాగంగా తానిటు సైనిక చర్యలు తీసుకుంటూనే అటు ఆఫ్ఘాన్తో వ్యూహాత్మక సంబంధాన్ని మెరుగుపరుచుకుంది. ఇక్కడ గుర్తించాల్సిన విషయమేంటంటే పాక్ చైనాతో చేతులు కలపగా భారత్ తాలిబన్లకు దగ్గరయ్యే యత్నం చేసింది. ఏప్రిల్ 28న పాక్, ఆఫ్ఘాన్, ఇరాన్ భారత సంయుక్త కార్యదర్శి ఆనంద్ ప్రకాష్ తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకిని కలిశారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, రవాణా వంటి అంశాల ప్రస్తావన వచ్చింది. వీటితో పాటు ఇటీవలి ప్రాంతీయ పరిణామ క్రమాలపై ఇరుపక్షాలు అభిప్రాయ మార్పిడి చేసుకున్నాయి. భారత ప్రతినిధి ఆఫ్ఘాన్ వెళ్లకముందే తాలిబన్లు పెహల్గాం దాడిని ఖండించారు కూడా. పెహల్గాంలో జరిగిన దాడిని ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ ఎమిరేట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసింది. ఈ దిశగా తాలిబాన్ ప్రతినిధి అబ్దుల్ కహార్ బాల్కి అన్నారు. దీన్ని బట్టి భారత్ ఆఫ్ఘాన్ సంబంధాల పెరుగుదల పాక్ ఆఫ్ఘాన్ సంబంధాల క్షీణతను ఎత్తిచూపుతోందని అంటారు నిపుణులు. వీటన్నిటినీ బట్టి చూస్తే మాజీ CIA ఏజెంట్ సారా ఊహా నిజమై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు దౌత్య వ్యవహారాల నిపుణులు. సైఫుల్లా ఖలీద్ వంటి వారిని హతమార్చడంలో తాలిబాన్ గ్రూపుల ఉండొచ్చని కూడా అంటున్నారు. పాకిస్తాన్లోకి చొరబడి వారి ఉగ్రవాదులను అంతమొందించడం అంటే అదంత తేలికైన పని కాదు. వారితో సమానమైన వారితోనే సాధ్యం. తాలిబన్లైతే ఎలాంటి అనుమానం రాకుండా ఈ ఆపరేషన్ ముగించగలరన్న ఆలోచనతోనే ఇదంతా జరుగుతోందా అన్న అనుమానాలకు ఆస్కారం ఏర్పడుతోంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే పాకిస్తాన్ తాను పెంచి పోషిస్తోన్న టెర్రరిజంతో పాటు తాలిబన్ల సాయం సైతం తీసుకుని కశ్మీర్ ని రక్త సిక్తం చేయాలన్న ఆలోచన చేసింది. అలాగని ఆ దేశంతో పాకిస్తాన్ సఖ్యతగా వ్యవహరించలేదు. వారి శరణార్థులను తీవ్రంగా తిప్పికొట్టడం మాత్రమే కాకుండా ఖైబర్ పఖ్తూన్ఖ్వా వంటి పలు కీలక అంశాల్లో విభేదించడం మొదలుపెట్టింది. దీంతో పాక్ ఆఫ్ఘాన్ మధ్య సంబంధాలు చెడిపోవడంతో భారత్ ఈ దిశగా పావులు కదిపినట్టు భావిస్తున్నారు.